గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ తన సత్తా నిరూపించుకోవడానికి సిద్ధమవుతుంది. ఈ నెల 27వ తారీఖున గుంటూరు జిల్లాలో బహిరంగ సభకు వేదిక కానున్నది. ఆ వేదిక ఏంటి, సభ ఎలా ఉంటుందో ఒకసారి మనతో జనసేన పార్టీ నాయకులు రావిల కిషోర్ బాబు ఉన్నారు, వారిని నిలుస్తున్నారు. సార్ చెప్పండి, గుంటూరు జిల్లాలో బహిరంగ సభ అంటారు, అది ఎలా ఉండబోతుంది, ఏంటండి? తోట చంద్రశేఖర్ గారి యొక్క ఆధ్వర్యంలో రేపు 27వ తారీఖు జరగబోయేటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో అది నభూతో నభవిష్యత్తులాగా జరగబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది ఒక రకంగా చూస్తే ఎన్నికల శంఖారామం. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా ఎన్నికలకు సిద్ధపరిచేటువంటి ఒక గొప్ప సభగా ఆ సభ జరగబోతా ఉంది. యావత్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తల నాయకులందరూ కూడా ఒక పెద్ద ఎత్తున ఆ సభకు వచ్చి ఇక ఎన్నికల రంగంలో దిగటానికి, ఎన్నికలను ఎదుర్కోవటానికి, ఎన్నికల పని మొదలుపెట్టడానికి, రేపు ఎన్నికల అనేటువంటి యుద్ధంలో విజయాన్ని సాధించడానికి దశ దిశ నిర్దేశాన్ని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని మేమంతా ఎదురు చూస్తున్నాము. ఈ ఎన్నికల సమరశంకారావాన్ని తప్పకుండా పూరిస్తారు. మేమంతా కూడా ఇక ఎన్నికలకి సిద్ధపడి ప్రజల్లోకి వెళ్లి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, వారి మీద ఉన్నటువంటి ప్రేమ, వారి మీద ఉన్నటువంటి ఆప్యాయత, నమ్మకం, విశ్వాసం ఏదైతే ఉందో అదంతా కూడా ఓట్ల రూపంలో మలుచుకోవడానికి మేమంతా కూడా రేపు సభ తర్వాత ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లబోతున్నాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సభకు యువతను ఏ విధంగా సన్నద్ధం చేయడానికి పిలుపునిస్తున్నారు? కార్యకర్తల్లో ఎటువంటి భరోసా నింపబోతున్నారు? జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, యువతకు పెద్దపీట వేసేటువంటి పార్టీ, యువకులను ప్రోత్సహించేటువంటి పార్టీ, యువ నాయకత్వాన్ని భవిష్యత్తులో తీర్చిదిద్దడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. యువకుల్ని పెద్ద ఎత్తున ఈ సభలో వారి యొక్క సమర్థతను, నాయకత్వాన్ని వాడుకుని వారిని పెద్ద ఎత్తున ఈ సభలో భాగస్వామ్యాన్ని కలుగు చేస్తాం. ఈ సభ ద్వారా అందరినీ కూడా, ఇటు యువకులు కానీ, విద్యార్థులు కానీ, లేదు స్త్రీలు కానీ, అందరూ ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఎన్నికల సమర వ్యూహంలోకి దిగి ఆ యుద్ధంలోకి ప్రవేశించి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుంచి అత్యధికమైనటువంటి సీట్లు గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అందరం కలిసి కష్టపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడం కోసమే ఈ సభ ప్రారంభమవుతుంది. రానున్న రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఇలాంటి సభలు నిర్వహించడము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సీఎం చేయడమే లక్ష్యంగా మేమందరూ ముందుకు కదులుతామని రావిల కిషోర్ బాబు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.